అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు పొద్దున లేవగానే ఎలాంటి పూజలు మంత్రాలు ఏం కాకుండా ఈ ఒక్క మాటనైతే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్, మీకు కావాల్సినంత డబ్బు అయితే సమకూరుతుందన్నమాట. దీనికోసం మీరు ఎలాంటి పూజలు మంత్రాలు నియమాలు ఏం లేవండి. మీరు అసలు పొద్దున లేవగానే ఈ మాటను చెప్పుకొని చాలు. దానికోసం బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి, మంత్రం చెప్పుకో ఏం కాదండి. ఇది పెద్ద మంత్రం కూడా నేనేం చెప్పను, ఒక మాట మాత్రమే అంతేను. కాబట్టి దీనికి ఎలాంటి నియమాలు అవసరం లేదు. పొద్దున లేవగానే స్నానం చేయాలా, కొంతమంది పీరియడ్ సమయంలో చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదు అండి, అవి కూడా ఏం లేదండి. మీరు పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు. కానీ కంటిన్యూగా అంటే ఈరోజు మీరు స్టార్ట్ చేశారంటే వరుసగా 48 రోజులు కంపల్సరీ చెప్పుకోవాలండి. కాబట్టి అందరూ తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను కూడా ఖచ్చితంగా ఈ మాటనే చెప్పుకుంటున్నాను ఈ రోజు నుంచి. మీరు కూడా చెప్పుకోవాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు ఎన్నింటికైనా లేచి చెప్పుకోవచ్చండి. పొద్దుట బ్రహ్మముహూర్తంలో లేచినా చెప్పుకోవచ్చు, లేదంటే కొంచెం ఎండబడి లేచినా కానీ అప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ టైంలోనే లేయాలి, ఇప్పుడే చెప్పుకోవాలని ఏం కాదు. మీరు పొద్దున ఎప్పుడు నిద్ర లేస్తారో మొదటగా ఎప్పుడైతే నిద్ర లేస్తారో అప్పుడైతే చెప్పుకోవాలి. కొంతమంది అయితే నిద్ర లేచి కొద్దిసేపు కాఫీ టీలు తాగి మళ్ళీ పడుకుంటారు. అట్లా కాకుండా మీరు ఫస్ట్ పొద్దున లేవగానే చెప్పేసుకోవాలి ఈ మంత్రాన్ని. దీనికి కావాల్సిన ఒకే ఒక నియమం ఏంటంటే ఫ్రెండ్స్, 48 రోజులు వరుసగా చెప్పుకోవాలండి. ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. మీరు పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు, మీరు ఏదైనా ఊరికి వెళ్ళినా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనమేం మంత్రము పూజలు ఏం కాదు కదండి, ఒక మాటే కదా. అది కూడా ఎన్నోసార్లు చెప్పుకోవాల్సిన లేదు. కేవలం ఒక 2 నిమిషాలండి. టైం ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక 5 నిమిషాలు చెప్పుకోండి. టైం అంతగా లేదు, మాకు త్వరగా పనులు చేసుకోవాలి, మా పిల్లల స్కూల్కి క్యారేజ్ కట్టాలి, అట్లా టైం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక 2 నిమిషాలు చెప్పుకోండి ఫ్రెండ్స్. 2 నిమిషాలు అంటే చాలా తక్కువే కదండి, త్వరగా అయిపోతుంది కూడాను. ఒక 2 నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసుకొని చెప్పేసుకోండి. ఒక్కసారి మీరు పొద్దున లేవగానే చాలా మంది అరిచేతులు చూసుకునే అలవాటు ఉంటుందండి. ఇది కూడా చాలా మంచిది అలా చూసుకోవడం వల్ల. మీరు అలా చూసుకున్న వెంటనే ఒక్కసారి మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క మాటని 2 నిమిషాలు అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు కావాల్సినంత డబ్బు అయితే సమకూరుతుంది. మీకున్న అప్పులన్నీ తీరిపోయి అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. మరి మనం పొద్దుట లేవగానే చెప్పుకోవాల్సిన ఆ మాట ఏంటి అని అంటే, లక్ష్మీ కటాక్షం ఆరంభమైంది, లక్ష్మీ కటాక్షం ఆరంభమైంది, లక్ష్మీ కటాక్షం ఆరంభమైంది. విన్నారు కదండి, ఈ మాటని లక్ష్మీ కటాక్షం ఆరంభమైంది అనే ఈ మాటని మనం 2 నిమిషాలు చెప్పుకోవాలండి. ఎందుకు ఈ మాట చెప్పుకోవాలంటే, నిజంగా ఫ్రెండ్స్ మనం పొద్దుట లేవగానే ఏదైతే మనం గట్టిగా అనుకుంటామో మనకి అదే ఆ రోజంతా జరుగుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి పొద్దున కొంతమంది లేవగానే కొంతమంది ఏదో బాధతో లేస్తారు, కొంతమంది ఏడుస్తూ ఏదో గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటారు, కొంతమంది నవ్వుతూ లేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. లేదంటే మిమ్మల్ని మీరే ఒక్కసారి గుర్తుంచుకోండి. మీరు పొద్దున్న లేవగానే నవ్వారంటే ఆ రోజంతా మీరు నవ్వుతూనే ఉంటారన్నమాట. ఏడుస్తూ లేస్తే మాత్రం ఏడుస్తూనే ఉంటారు. ఒకవేళ బాధతో ఏదో దిగులుతో లేస్తే ఆ రోజంతా ఏదో ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఏదైనా కానీ మన ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుందండి. కాబట్టి మీరు పొద్దున లేవగానే లక్ష్మీ కటాక్షం ఆరంభమైంది అని అనుకున్నారంటే మీకు కావాల్సినంత డబ్బు అనేది మీకు సమకూరుతుంది. అది ఏ రూపంలో అయినా రావచ్చండి. మీ వ్యాపారంలో మంచి లాభాలైనా రావచ్చు, మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవ్వచ్చు, లేదంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో మీకు ప్రాఫిట్ అనేది రావచ్చు. ఇలా ఏదైనా కానీ మీరు అనుకోని విధంగా మీకైతే డబ్బు అనేది సమకూరుతుంది. అది ఎటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుందా, ఇటు వస్తుందా అని ఎవ్వరు చెప్పలేరు. కాబట్టి ఎటు నుంచి వస్తున్నది మనం ఏం చెప్పలేం. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి అమ్మవారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.